ప్రెజెంట్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడుతున్నారు. జేబులో పర్సున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం పాకెట్లో ఉండాలి. మనం స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఎంతైతే పెంచుతున్నామో క్రైమ్స్ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య ఆన్లైన్ స్కామ్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. అన్నోన్ మెసేజెస్, స్పామ్ కాల్స్, ఇలా విచ్చలవిడిగా సైబర్ నేరగాళ్ళు అటాక్ చేస్తున్నారు. అయితే వీళ్ళ నుండి మనం సేఫ్గా ఉండాలంటే కొన్ని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ అనేవి లిఫ్ట్ చేయొద్దని ట్రాయ్ సూచిస్తుంది. అయితే ఏ నెంబర్ నుండి వచ్చే కాల్స్ని మనం లిఫ్ట్ చేయకూడదన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఇస్ నాగ్ సతీష్. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని హ్యాక్ చేసి ఎస్ఎంఎస్ల ద్వారా కానీ లేదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కానీ మన దగ్గర ఉన్న డబ్బుని దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ అరెస్ట్ వల్ల కలిగే నష్టాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రజలకి ప్రభుత్వం, అదేవిధంగా ట్రాయ్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని నిర్దిష్ట నంబర్ నుండి వచ్చే కాల్స్కి ఎలాంటి సమాధానం కూడా ఇవ్వద్దని ట్రాయ్ హెచ్చరిస్తోంది. ఈ మధ్యన డిఓటి తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేస్తున్నప్పుడు అంతర్జాతీయ కోడ్ నుంచి వచ్చిన సమాచారాన్ని షేర్ చేసింది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ నెంబర్ల నుండి వచ్చే కాల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్ చేయవద్దని, చాలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ నెంబర్స్ నుంచి డిఓటి కానీ ట్రాయ్ కానీ ఎప్పుడూ కాల్ చేయలేదని స్పష్టం చేసింది. అందుకే ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తే మాత్రం అస్సలు మాట్లాడవద్దని సూచిస్తుంది. ఇన్ కేస్ ఈ నెంబర్స్ నుంచి కానీ మీకు కాల్స్ వస్తే చక్షు పోర్టల్లో రిపోర్ట్ చేయమని చెప్తుంది. మనకి ఈ చక్షు పోర్టల్ అనేది గూగుల్లోకి వెళ్ళి sancharsati.gov.in అని కొట్టగానే ఈ పోర్టల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చెప్పినట్టుగా ఇలాంటి నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ని ఈ పోర్టల్లో మనం రిపోర్ట్ చేయొచ్చు. మనం రిపోర్ట్ చేసిన వెంటనే ప్రభుత్వం ఆ నెంబర్ని అనేది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. కాబట్టి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్కి గురి కాకుండా ఉండాలంటే పైన చెప్పిన ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే లిఫ్ట్ చేయకుండా దాన్ని వెంటనే ఈ చక్షు పోర్టల్లో రిపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.